Yeah, good evening everyone. So welcome back to our channel. So today in this session we are going to discuss about few important bits especially from the general studies of Indian history. సో ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు వచ్చేటప్పటికి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డిఎస్సి అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో గత ప్రీవియస్ వీడియో క్లాసెస్లో ఆల్రెడీ ఈ సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, సో దీనికి ఇంకొక పేరు హరప్పన్ సివిలైజేషన్ అంటారని కూడా మనం చెప్పుకున్నాం. సో వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ బిట్స్ సో ప్రీవియస్ వీడియో క్లాసెస్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఒక 3 to 4 days బ్యాక్ కొన్ని ఫండమెంటల్ బిట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మరికొన్ని బిట్స్ అనమాట, అంటే పార్ట్ 1 మొన్న అయింది. ఈరోజు హరప్పా నాగరికతలోని పార్ట్ 2 బిట్స్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో మొన్న ఆల్రెడీ జరిగినటువంటి ప్రీవియస్ క్లాస్ బిట్స్కి ఈరోజు చెప్పుకోబోయే బిట్స్ అనేవి కంటిన్యూషన్ పార్ట్ అవుతాయండి. సో వితౌట్ స్కిప్పింగ్ I request everyone to follow up these important bits. Okay, so then without wasting time, ఒకసారి మనం ఆ ప్రీవియస్ వీడియో క్లాసెస్లో మనం ఏం చెప్పుకున్నామండి, ఈ హరప్పా నాగరికతకే ఇంకో పేరు సింధు నాగరికత. సో దీనికే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ అండ్ ఇంపార్టెంట్ ఫస్ట్ సివిలైజేషన్ దట్ హ్యాస్ బీన్ అక్కర్డ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో నియర్లీ 4500 to 4700 years ఎగో. సో అయితే దీనికి సంబంధించినటువంటి కథ ఎలా మొదలైందో కూడా మనం చెప్పుకున్నాం. సో సుమారుగా 1920 సంవత్సరంలో వాయువు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు అక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో బయటపడినటువంటివి ఈ హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి విశేషాలు అనమాట. అయితే ఈ హరప్పన్ సివిలైజేషన్ లేదా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, టౌన్స్, సైట్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో లైక్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం మనం, హరప్పా, మొహంజిదారో, చాన్హుదారో, డోలావీరా, కాలిబంగన్, లోథల్, ఆమ్రి, బన్వాలి, రోపార్ అండ్ రంగపూర్, సుర్కతోడ, సుట్కజెండర్, సో మెహర్గర్, ఇలా మనం డిఫరెంట్ ప్లేసెస్, సైట్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఏ ప్లేస్ వద్ద ఏ వ్యక్తి తవ్వకాలు జరిపారు, సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో జరిగింది. సో అయితే ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో మనం చూద్దాం. సో దెన్ వితౌట్ వేస్టింగ్ టైం, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ బిట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చెప్పుకోయే బిట్ ఏంటంటే సింధు ప్రజలు విస్తారంగా వాడినటువంటి లోహం ఏది. సో ఐ రిక్వెస్ట్ ద ఫస్ట్ బిట్, సింధు ప్రజలు అంటే తెలుసు కదండి, హరప్పన్ పీపుల్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ప్రజలు. సింధు ప్రజలు విస్తారంగా వాడినటువంటి లోహం ఏది. లోహం అంటే మెటల్. ఏ మెటల్ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవారంటే ద ఆన్సర్ ఈజ్ కాపర్, రాగి. ఓకే, ఆన్సర్ ఏంటంటే రాగి. సో సింధు ప్రజలు విస్తారంగా వాడినటువంటి లోహము రాగి లోహము, అది ఫస్ట్ బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏంటి. సో భూమి మీద మానవుడు ఉపయోగించినటువంటి తొలి లోహం ఏది అంటే ద ఫస్ట్ మెటల్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ బై ద హ్యూమన్ రేస్, అంటే మానవుడు మొదటిసారిగా యూజ్ చేసినటువంటి లోహం మెటల్ ఏంటంటే ఆన్సర్ దానికి కూడా రాగి, కాపరే అవుతుందండి. సో సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం కూడా కాపరే, అంటే రాగే. అలాగే భూమి మీద మానవుడు ఉపయోగించినటువంటి తొలి లోహం కూడా రాగి, కాపరే. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి 3 సార్లు వరదలకు గురైన సింధు నగరం ఏది. అంటే 3 సార్లు వరుసగా వరదలకు గురైనటువంటి సింధు నాగరికతలో ఉన్నటువంటి టౌన్, పట్టణం ఏది. సో ఆల్రెడీ మనం కొన్ని టౌన్స్ చెప్పుకున్నాం, హరప్పా, మొహంజిదారో, చాన్హుదారో, డోలావీరా, కాలిబంగన్, లోథల్, ఆమ్రి, బన్వాలి, రోపర్, రంగపూర్, సుట్కజెండర్, డిఫరెంట్ టౌన్స్ చెప్పుకున్నాం. అలాగా ఈ టౌన్స్లో వరుసగా 3 సార్లు వరదలకు గురైనటువంటి సింధు నగరం ఏది అంటే ద ఆన్సర్ ఈజ్ చాన్హుదారో. చాలా ఇంపార్టెంట్ టౌన్ అండి. ఓకే, 3 సార్లు వరదలకు గురైనటువంటి సింధు పట్టణం ఏది అంటే చాన్హుదారో. ఏంటంటే టౌన్ పేరు చాన్హుదారో. అండ్ అలాగే నెక్స్ట్ బిట్ ఏంటంటే 7 సార్లు వరదకు గురైనటువంటి సింధు నాగరికత పట్టణం ఏది. ఇందాకలు ఏంటంటే 3 సార్లు, ఇప్పుడు అడగబోయే బిట్ 4 సార్లు. సో ఇప్పుడు అడగబోయే బిట్ 7 సార్లు. ఓకే, 7 సార్లు వరదలకు గురైనటువంటి సింధు నాగరికత నగరం ఏది. 7 సార్లు అయితే ఆన్సర్ ఏంటంటే మొహంజిదారో. వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం లభ్యమైందని కూడా చెప్పుకున్నాం మనం, అవునా కదా. సో ఇక్కడ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఏంటంటే ఆర్డి బెనర్జీ. ఇది అసలు మర్చిపోకూడదు. మొహంజిదారో వద్ద తవ్వకాలు జరిపి ఆ సైట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియపరిచిన వ్యక్తి ఎవరంటే ఆర్డి బెనర్జీ. అక్కడ పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం మనకి లభించింది. ఆ పశుపతి మహాదేవుడి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చూసుకున్నాం. అతని కాళ్ళ వద్ద 2 జింకలు ఉంటాయి, అతని చుట్టూలో కూడా 4 జంతువులు ఉంటాయి, ఏనుగు, ఖడ్గమృగము, ఇలాగా గేదె, అవునా కదా. సో ఇలా మనకి డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ 7 సార్లు వరదలకు గురైనటువంటి నగరం ఏదంటే
మొహంజదారో, అలా కాకుండా 3 సార్లు వరదలకు గురైనటువంటిది అయితే చాన్హుదారో. అలాగే మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించినటువంటి లోహం అయితే రాగి. అలాగే సింధు ప్రజలు కూడా విస్తారంగా యూజ్ చేసినటువంటి మెటల్ కూడా రాగి. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే సింధు వాసులు వాడిన కొండలకు గల పేర్లు. సో వాళ్ళు కొండలు వాడుతూ ఉండేవారు, అవునా కదా. అంటే పాటరీ, POTTER, పాటరీ అంటే కొండలు అంటాం, అవునా కదా. అలాగా సింధు వాసులు వాడిన కొండలకు గల పేరు ఏంటి? ఆ కొండలు దేని ద్వారా, అంటే ఆ కుండలు ఏ స్టైలు లేదా దేంతో వాళ్ళు ఉపయోగించేవారు, అంటే వాళ్ళు వాడినటువంటి కొండలకు ఏ పేరుతో సైంటిఫికల్గా మనం పిలుస్తామంటే బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అంటామండి. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ, బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ. ఇవి అక్కడ సింధు ప్రజలు వాడినటువంటి కొండల యొక్క సాంకేతిక, అంటే సైంటిఫికల్ నేమ్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అని అంటారండి. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అనేది వాళ్ళు వాడినటువంటి కొండల పేర్లు, బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే హరప్పా ముద్రికలలో శుభప్రదమైనదిగా పరిగణించబడే ముద్రిక ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ముద్రికలు అంటే ఏం చెప్పుకున్నాం మనం? సీల్స్. ఆ సీల్స్ దేంతో తయారు చేస్తారని చెప్పుకున్నాం? స్టియాటైట్ అనే స్టోన్తో వాళ్ళు తయారు చేసేవాళ్ళు సీల్స్ అని చెప్పుకున్నాం, ముద్రికలు. అలాగే ఈ హరప్పా ప్రజలు బాగా, అంటే శుభప్రదమైనటువంటి వాటిగా పరిగణించే ముద్రిక ఏది అంటే హరప్పా ప్రజలు హరప్పా ముద్రికలలో శుభప్రదమైన ముద్రికగా పేరుగాంచిన ముద్రిక ఏది అంటే చేప ముద్రిక. అంటే చేప సింబల్తో ఉన్నటువంటి సీల్ని వాళ్ళు చాలా శుభప్రదమైన ముద్రికగా వాళ్ళు భావిస్తారు. చేప ముద్రిక అంటే ఫిష్ సీల్స్ అంటామండి. సో ఫిష్ సీల్స్. ఓకే. సో నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం ఏది? ఖననం చేయడం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళని పోడ్చిపెట్టడం లేదా కాల్చడం, ఇలా దహనం చేయడం లేదా ఖననం చేయడం అంటూ ఉంటాం, అవునా కదా. అలాగా సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖననం ఆచారం ఏది? అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఖననం చేస్తారు అంటే ఎయిదర్ వాళ్ళు పూడ్చిన పెట్టాలి లేదా దహనం కాల్చిన చేయాలి. అయితే వీళ్ళు ఖననం అనేది ఏ విధంగా చేసేవారు అంటే పూడ్చి పెట్టడం. చాలా చాలా ఇంపార్టెంట్, కాల్చేవారు కాదండి, పూడ్చి పెట్టడం. ఓకే. సో సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం ఏంటంటే పూడ్చి పెట్టడం. ఓకే. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ సివిల్స్లో అడిగాడు. మళ్ళీ వినండి క్వశ్చన్. సింధు ప్రజల ఖనన పద్ధతులు. ఖననం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎయిదర్ దట్ బాడీ షుడ్ బి బర్న్డ్ ఆర్ దట్ బాడీ షుడ్ బి డంప్డ్ ఇన్ టు ద గ్రౌండ్, అంటే పూడ్చిపెట్టారు. అలాగా దాన్ని మనం ఖననం చేయడం అంటాం. అలాగా ఈ సింధు ప్రజల యొక్క ఖనన పద్ధతులపై విశేషంగా కృషి చేసినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతానండి. సో ద ఆన్సర్ ఈజ్ సర్ మార్టిమర్ వీలర్. ఓకే. అతని పర్సన్ పేరేంటంటే ఆ శాస్త్రవేత్త సర్ మార్టిమర్ వీలర్. అతని పేరేంటంటే సర్ మార్టిమర్ వీలర్, WHEELER, సర్ మార్టిమర్ వీలర్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త సింధు ప్రజల యొక్క ఖనన ఆచారాలపైన విశేష కృషి చేసినటువంటి పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియలాజికల్ సైంటిస్ట్ అంటారు అతను, సర్ మార్టిమర్ వీలర్. ఓకే. సో నెక్స్ట్ బిట్ ముద్రికలలో గల మహాదేవుని యొక్క ముఖముల సంఖ్య ఎంత? ముద్రికలని చెప్పుకున్నాం, సీల్స్, అవునా కదా. ఈ ముద్రికలు బాగా పవిత్రంగా భావించి శుభప్రదంగా చూసేదైతే చేప ముద్రిక. అలా కాకుండా మొహంజదారో లభ్యమైనటువంటి ముద్రిక ఏంటంటే పశుపతి మహాదేవుడి విగ్రహం. అటువంటి పశుపతి మహాదేవుని యొక్క ముద్రికకు ఎన్ని ముఖాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో 3 ముఖాలండి. ఓకే. అదే బిట్టిగా చూడండి, ముద్రికలలో గల మహాదేవుని ముఖముల సంఖ్య ఎన్ని అని అడుగుతున్నాడు. 3 ముఖములండి. ఓకే. సో నెక్స్ట్ బిట్ మొహంజదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఏంటండి? మొహంజదారోలో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు? ఓకే. సో ద ఆన్సర్ ఈజ్ సర్ జాన్ మార్షల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేరు మనకి ఎక్కడో విన్నట్టుంది, అవునా కదా. సర్ జాన్ మార్షల్. ఇతను పూర్వం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ASI అంటాం. సో దానికి ఒక అధ్యక్షుడు, వన్ ఆఫ్ ది చైర్మన్గా ఇతను, వన్ ఆఫ్ ది మెంబర్గా కింద ఇన్ఛార్జ్గా పనిచేశాడండి. ఎవరు? సర్ జాన్ మార్షల్. సో he was one of the acting members of Archaeological Survey of India department when this civilization was came into existence and when it come in the track of history recordsలోకి ఎక్కుతున్నప్పుడు అతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వన్ ఆఫ్ ది పర్సన్ కింద యాక్ట్ చేసినటువంటి అతను సర్ జాన్ మార్షల్.
ఇతనే సింధు నాగరికతకి హరప్పా నాగరికత అని పేరు పెట్టారని కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకున్నాం. సింధు నాగరికతకి హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఈ హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షలే మొహంజదారోలోని పశుపతి మహాదేవుని యొక్క విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట. సో మొహంజదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. అలా కాకుండా ఇందాకలో మనం ఏం చెప్పుకున్నామండి, సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష కృషి చేసినటువంటి పురావస్తు శాఖ శాస్త్రవేత్త అయితే సర్ మార్టిమర్ వీలర్. అతను ఖనన పద్ధతులపై, బట్ ఇతను పశుపతి మహాదేవుని యొక్క విగ్రహాన్ని కనుక్కున్నాడు, ముద్రికను. ఎవరు? సర్ జాన్ మార్షల్. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, సింధు ప్రజల చేత పూజలు అందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాను, సింధు ప్రజల చేత విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి పురుష దేవుడు ఎవరంటే పశుపతి మహాదేవుడు. ఇతని యొక్క విగ్రహం మొహంజదారోలో దొరికింది. మొహంజదారోలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి అయితే ఆర్డి బెనర్జీ. కానీ పశుపతి మహాదేవుని యొక్క విగ్రహాన్ని కనుగొన్న, ముద్రికను కనుగొన్న వ్యక్తి అయితే సర్ జాన్ మార్షల్. క్లియర్? అయితే ఇక్కడ ఆన్సర్ కూడా ఏంటంటే, ఎక్కువగా ఆరాధించినటువంటి పురుష దేవుడు ఎవరంటే పశుపతి మహాదేవుడు. సో నెక్స్ట్ బిట్, సింధు నాగరికత వాసులు సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం ఏది? ఓకే, సింధు నాగరికత వాసులకు సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం. సముద్ర వాణిజ్యం అంటే సీ ట్రేడింగ్ అంటాం. అంటే సముద్రం ద్వారా వాళ్ళు ఓడల ద్వారా పక్క దేశాలతో వ్యాపారం, అంటే వాణిజ్యం, కామర్స్ అంటాం. సో దాన్ని మనం కమర్షియల్గా వ్యాపారం నిమిత్తంగా ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే ద ఆన్సర్ ఈజ్ దిల్మన్. ఓకే, దిల్మన్ అనే ప్రాంతం అన్నది వాళ్ళకు ఒక ముఖద్వారం లాంటిది. ఎవరికి? సింధు నాగరికత వాసులకి సముద్ర వాణిజ్యానికి ఒక ముఖద్వారం ఏ ప్లేస్ అంటే దిల్మన్ అనే ప్లేస్ అండి. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, ఈజిప్ట్ నుండి సింధు ప్రజలు ఎక్కువగా దిగుమతి చేసుకున్న పదార్థాలు ఏంటి? ఈజిప్ట్ అంటే మనకి ఎక్కడ ఉంటుందండి? ఈజిప్ట్ అంటే మనకి ఆఫ్రికాలో ఉంటుంది. ఈజిప్ట్ నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది పదార్థాలు ఏంటంటే వజ్రాలు, డైమండ్స్. ఎందుకంటే డైమండ్స్ అన్న మనకి ఎక్కువగా ఆఫ్రికాలో మనకి లభ్యమవుతాయి కాబట్టి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈజిప్ట్ నుండి ఈ సింధు ప్రజలు ఎక్కువగా ఈ డైమండ్స్, వజ్రాలను వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఈజిప్ట్ అనే ప్రాంతం నుంచి వజ్రాలు, డైమండ్స్. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం ఏంటి? ఇందాకలైతే ఈజిప్ట్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి సింధు వాసులు ఎక్కువగా దిగుమతి చేసుకున్నటువంటి పదార్థం ఏది? అంటే దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అంటే వెండి, సిల్వర్ అండి. ఓకే, వెండి, సిల్వర్ని వాళ్ళు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, డైమండ్స్ అయితే ఎక్కువగా ఈజిప్ట్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇలా దిగుమతి చేసుకోవాలంటే వాళ్ళకు ఒక ముఖద్వారం, అంటే ఇందాక చెప్పుకున్న సముద్ర వాణిజ్యానికి ఒక ముఖద్వారం, దిల్మన్ అనే ప్రాంతం ద్వారా, ముఖద్వారం ద్వారా ఈ వాణిజ్య వ్యాపారం అనేది జరుగుతూ ఉండేది అనమాట. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్న పదార్థం ఏంటి? మళ్ళీ వింటున్నాను చూడండి, మళ్ళీ చెప్తాను క్వశ్చన్ చూడండి. రాజస్థాన్లోని ఖేత్రీ అనే ఒక గనులు, ఓకే, సో ఖేత్రీ మైన్స్ అంటాం వాటిని. ఓకే, సో రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్న పదార్థం ఏంటంటే రాగి, అంటే కాపర్. ఓకే, కాపర్ని వాళ్ళు ఎక్కువగా రాజస్థాన్లోని ఖేత్రీ అనే మైన్స్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అలాగే సిల్వర్ అయితే ఆఫ్ఘనిస్తాన్, డైమండ్స్ అయితే ఈజిప్ట్. సో వీటన్నిటికీ ముఖద్వారం దిల్మన్, ఎందుకంటే వాణిజ్యం అంటే సముద్ర వాణిజ్యానికి ఒక ముఖద్వారం లాంటిది. సో నెక్స్ట్, సింధు ప్రజల కుటీర పరిశ్రమల్లో కల్లా విస్తృతమైనది ఏది? కుటీర పరిశ్రమలు అంటే స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం వాటిని. ఓకే, సింధు ప్రజల కుటీర పరిశ్రమల్లో కల్లా బాగా విస్తృతమైనది ఏంటంటే ఇటుకల తయారీ. సో ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇటుకలు తయారు చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇటుకల తయారీ అనేది వాళ్ళ యొక్క కుటీర పరిశ్రమలు అనమాట. సో సింధు ప్రజల కుటీర పరిశ్రమల్లో బాగా విస్తరించినటువంటి పరిశ్రమ ఏంటంటే ఇటుకల తయారీ. ఓకే, సో ద నెక్స్ట్ బిట్ ఏంటంటే, సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అసలు కనిపించినటువంటి నిర్మాణాలు ఏవి? సింధు నాగరికత నిర్మాణాలలో అంటే ఆ కాలంలో జరిగినటువంటి నిర్మాణాలు అంటే కన్స్ట్రక్షన్స్లో అసలు కనబడినటువంటి స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే రాతి కన్స్ట్రక్షన్స్ అండి. అంటే రాళ్లతోనూ లే స్టోన్స్తోనూ. సో అక్కడ ఎక్కడ కూడా అటువంటి ఏ కట్టడము కూడా రాళ్లతో జరగలేదు, ఎక్కువగా ఇటుకలతో కట్టడం జరిగింది. అది కూడా కాల్చిన ఇటుకలు అనమాట. ఆ కాల్చిన ఇటుకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దాన్ని మనం బేకింగ్ ఆఫ్ ద బ్రిక్స్ అంటాం. వాళ్ళు కాల్చిన ఇటుకలనే వాళ్ళు ఎక్కువగా కట్టడాలు ఉపయోగించేవాళ్ళు తప్ప రాతుల్ని వాళ్ళు ఎక్కువగా వాడలేదు. కాబట్టి మనకి సింధు నాగరికత కాలంలో అసలు కనిపించినటువంటి కట్టడాలు ఏంటంటే రాతి కట్టడాలు మనకి ఎక్కడ కనబడవు. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి? సింధు గృహములు అంటే సింధు కాలం నాటి ప్రజలు ఉన్నటువంటి నివసించి ఉన్నటువంటి గృహములలో ప్రత్యేకత ఏంటంటే
కిటికీలు అనేవి ఉండవండి. సో, కిటికీలు లేకుండా ఉండటమే వాటి యొక్క ప్రత్యేకత. సింధు ప్రజల యొక్క గృహములలో ప్రత్యేకత ఏంటంటే కిటికీలు అనేవి ఉండవు. అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి అంటే నిర్మించినప్పుడు ఏ స్టైల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మనకు కనబడదు అంటే రాతి కట్టడాలనేవి మనకి ఎక్కువగా కనబడవు. అలాగే ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కిటికీలు అనేవి ఉండవనమాట. ఓకే. సో, నెక్స్ట్ సింధు ప్రజల ప్రధాన వినోదం. వినోదం అంటే ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్. సో, వాళ్ళు ఎక్కువగా ఏ విషయంలో వాళ్ళు ఎంటర్‌టైన్ చేసేవాళ్ళంటే పాచికలు. జోదం ఆడుతూ ఉంటే చూడండి, మనం పూర్వం 'మాయాబజార్' సినిమా ఉండేది. సో, వాళ్ళు జోదం ఆడుతూ ఉంటారు. సో, దాన్ని మనం పాచికలు అంటూ ఉంటాం. పాచికలు అది ఏసి జోదం ఆడడం. సో, ఈ జోదం ఆడడం అన్నది వాళ్ళ యొక్క వినోదం కింద, అంటే వినోద క్రీడ కింద వాళ్ళు భావించేవాళ్ళనమాట. సో, సింధు ప్రజల ప్రధాన వినోదం ఏంటంటే జోదం ఆడడం, అంటే పాచికలు. ఓకే. నెక్స్ట్ బిట్. పాచికలు బయటపడిన సింధు నగరం ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం. సో, పాచికలు అన్నవి వాళ్ళ యొక్క వినోదం అని చెప్పుకున్నాం. అటువంటి పాచికలు మనకి సింధు నగరం ఏ నగరంలో మనకి లభ్యమయ్యాయి అంటే లోథల్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్‌లో చెప్పుకున్నాం. లోథల్ అన్నది గుజరాత్‌లో సింధు ప్రజలకు ప్రధానమైనటువంటి ఓడరేవు. సీపోర్ట్, మేజర్ సీపోర్ట్ ఫర్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ ఏంటంటే లోథల్. ఇది మనకి గుజరాత్‌లో ఉందన్నమాట. ఈ లోథల్‌లోనే మనకి ఈ పాచికలు అన్నవి లభ్యమవడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ బిట్ ఏంటంటే సింధు ప్రాంతాన్ని సింధేన్ అని పిలిచిన వాళ్ళు ఎవరు? సింధు ప్రాంతానికి ఇంకో పేరు సింధేన్ అని కూడా పిలిచారట. వాళ్ళు ఎవరు అంటే గ్రీక్ వాళ్ళండి. సో, ద ఆన్సర్ ఈస్ గ్రీక్ పీపుల్. సో, ద గ్రీక్ పీపుల్ దే డెమాన్‌స్ట్రేటెడ్ ఆర్ దే కాల్డ్ దట్ సింధు ఏరియా యాజ్ ద సింధేన్ ఏరియా. ఓకే. సింధేన్ అంటే సింధు ప్రాంతాన్ని సింధేన్ అని పిలిచిన వాళ్ళు గ్రీకులు. సో, నెక్స్ట్ బిట్ ఏంటంటే దీని కంటిన్యూషన్. అకార్డింగ్ టు ద గ్రీక్, అంటే గ్రీక్ వాళ్ళ ప్రకారం సింధేన్ అంటే అర్థం ఏంటి? మరి సింధు ప్రాంతాన్ని సింధేన్ అని గ్రీక్ వాళ్ళు అన్నారు. మరి గ్రీక్ వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటి? సింధేన్ అంటే ఏంటంటే మేలైన పత్తిని పండించే ప్రాంతం. మేలైన పత్తి అంటే హైబ్రిడ్, అంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ ఈస్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ సింధు ఏరియా. సో, దట్ వైస్ దే కాల్ దట్ సింధు ఏరియా యాజ్ అ సింధేన్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సింధేన్ ఈజ్ ద ఏరియా విచ్ ఈజ్ మోర్ suitable ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్. పత్తిని బాగా పండించే ప్రాంతాన్ని వాళ్ళు సింధేన్ అని చెప్పి గ్రీక్ వాళ్ళు పిలిచారనమాట. ఏ ప్రాంతాన్ని? సింధు ప్రాంతాన్ని. ఓకే. సో, నెక్స్ట్ వచ్చే బిట్స్ ఏంటంటే ఈ బౌండరీస్. ఓకే. సింధు నాగరికతకు తూర్పున అగ్ర బౌండరీ ఏది? అలాగే పశ్చిమన ఉన్నటువంటి అగ్ర బౌండరీ, నార్థన్ బౌండరీ, సదర్న్ బౌండరీ. అలా ఏంటంటే తూర్పు అగ్రభాగం, పడమటి అగ్రభాగం, ఉత్తర అగ్రభాగం, దక్షిణ అగ్రభాగం. సో, వీటిని మనం అగ్రభాగం అంటే బౌండరీస్ అంటాం. సో, ఇది చెప్పుకొని మనం ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సో, ఇక సింధు నాగరికతకు తూర్పున ఉన్నటువంటి అగ్రభాగం అంటే ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఎక్కడ వరకు అది స్ప్రెడ్ అయింది అంటే ఆలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్‌లో చెప్పుకున్నామండి. ఆలంగీర్పూర్ అంటే ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అక్కడ వరకు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇది తూర్పున అగ్రభాగం. ఇదే సింధు నాగరికత పడమటికి వచ్చేటప్పటికి సుత్కా జెండర్. ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్‌లో ఉందండి. ఓకే. ఇది సుత్కా జెండర్ వరకు పడమటి అగ్రభాగం కింద వ్యాపించడం జరిగింది. ఇక ఉత్తర అగ్రభాగంకి వచ్చేటప్పటికి మండా లేదా గుమ్లా అనే ప్రాంతం. ఇది జమ్మూ కాశ్మీర్‌లో ఉందండి. సో, మండా అనే ప్రాంతం వరకు ఇది ఉత్తర అగ్రభాగం కింద. అలాగే దక్షిణంకి వచ్చేటప్పటికి ధైమాబాద్, మహారాష్ట్ర. సో, ధైమాబాద్ అయితే సౌత్, గుమ్లా లేదా మండా అయితే నార్త్, ఆలంగీర్పూర్ అయితే ఈస్ట్, ఓకే, సుత్కా జెండర్ అయితే వెస్ట్. సో, ఇవి మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అగ్రభాగాలు. ఓకే. సో, ఇవండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ బిట్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే మరికొన్ని బిట్స్‌తో మీ ముందుకు వద్దాం. అది పార్ట్ 3 అవుతుంది. ఓకే. సో, గుడ్ ఈవినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.